డిఎస్సి అట వీళ్ళ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు కిడ్నీలు చెడిపోయి. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి. బీజేపీ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు అసహించుకునేవాడు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలే, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. వాళ్ళు చేసిన అభివృద్ధి చేసి చెప్పుకోవడానికి ఈరోజు ఏమీ లేదు బీజేపీ పార్టీ దగ్గర. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు. అంటే ఈ పార్టీకి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఎన్ని ఇచ్చారు? వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి లేదు. ఈరోజు మళ్ళీ మతం పేరు చెప్పి చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు మోడీ గారు. పోనీ మన రాష్ట్రంలో ఏమైనా చేశారా అంటే, మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం ఇస్తానన్నాడు మోడీ గారు. ఇచ్చారా? వచ్చిందా అన్నా? ప్రత్యేక హోదా రాలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, మనకు హక్కులైన ఆంధ్రుల హక్కులైన ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోకపోయినా ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఒకరికేమో బీజేపీ పార్టీతో పొత్తుంది, చంద్రబాబు గారికేమో బీజేపీ పార్టీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఎందుకని? బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని పొత్తులు పెట్టుకోవాలి, తొత్తులు కావాలి. అందుకే చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజధాని కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మాటిచ్చి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రైతు రుణమాఫీ, ప్రతి రైతు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదిల్లు గడవడానికి ప్రతి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లులు 40 లక్షలు కట్టాడో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాటిస్తున్నాం, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి ఒక పక్క ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్న, మళ్ళీ ఉపాధి హామీ, కనీస వేతనం రోజుకు మినిమం 400 రూపాయలు కావాలన్న, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. ఎంపీ అభ్యర్థిగా